వెల్కమ్ టు అవర్ ప్రివ్యూ ఆఫ్ శ్రీలంక వర్సెస్ ఇండియా సిరీస్ సెకండ్ T20I మ్యాచ్. ఈ రోజు 28 జూలై 7 o'clock కి ఈవినింగ్ మ్యాచ్ అయితే ఉంది. వెన్యూ వచ్చేసి పల్లికల్ స్టేడియం. ఏదైతే లాస్ట్ మ్యాచ్ జరిగిందో సేమ్ అదే గ్రౌండ్ లో ఈ మ్యాచ్ కూడా జరగబోతుంది. ఈ గ్రౌండ్ విషయానికి వస్తే మనం ఖచ్చితంగా పిచ్ రిపోర్ట్ క్లియర్ గా ఒక బ్యాటింగ్ ఫేవరబుల్ పిచ్ అని చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ స్కోర్స్ అయితే నమోదవుతా ఉంటాయి. 170s, 190s, 200s కూడా. యాజ్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టుగానే వర్కౌట్ అయింది కూడా పిచ్ కండిషన్స్. ఇక ఈ గ్రౌండ్ లో బౌలర్స్ విషయానికి వస్తే రైట్ ఆర్మ్ బౌలర్స్ అట్లనే రైట్ ఆర్మ్ కి సంబంధించిన స్పిన్నర్స్ కొంచెం ఎక్కువగా బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్తే టీమ్ న్యూస్ అండ్ లైనప్స్ చూసుకుంటే శ్రీలంక లైక్లీ 11 చూసుకుంటే బ్యాటర్స్ అవిష్క ఫెర్నాండో, చరిత అస్లంక, పాతుమ్ నిస్సంక, ఆల్రౌండర్స్ వనిందు హస్రంగ, దర్శన్ షనక, వికెట్ కీపర్స్ కుశల్ మెండిస్, దినేష్ చండిమల్, బౌలర్స్ వచ్చేసి మనకి మతిషా పతిరానా, మహీష్ తీక్షణ, దునీత్ వెల్లాజే, బినురో ఫెర్నాండో. సో ఇక్కడ ఈ రోజు మ్యాచ్ లో శ్రీలంక నుండి అవిష్క ఫెర్నాండో ఒక చేంజ్ కాబోతుంది. బౌలింగ్ లో మనకి దునీత్ వెల్లాజే అట్లానే బినురో ఫెర్నాండో ఇద్దరు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే లైక్లీ 3 to 4 చేంజెస్ అయితే శ్రీలంక టీంలో మనకు కనిపిస్తున్నాయి. ఇండియన్ లైక్లీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే బ్యాటర్స్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్. ఆల్రౌండర్స్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్. వికెట్ కీపర్స్ మనకి రిషబ్ పంత్, బౌలర్స్లో హర్షదీప్, బిష్నోయి, మొహమ్మద్ సిరాజ్. టీమిండియా నుండి ఒక్క చేంజ్ ఉండే ఛాన్స్ ఉంది. వాషింగ్టన్ సుందర్ లైక్లీ ప్లేయింగ్ 11లోకి రావచ్చు. ఇక కీ ప్లేయర్స్ చూసుకుంటే ఇండియా తరపున శుభ్మన్ గిల్, జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, పంత్, హర్షదీప్, అక్షర్ పటేల్ వీళ్ళు కీ ప్లేయర్స్ గా ఉండబోతున్నారు. శ్రీలంక నుండి కీ ప్లేయర్స్ విషయం చూసుకుంటే కుశల్ మెండిస్, పాతుమ్ నిస్సంక, పతిరానా, దర్శన్ షనక, మధు షనక. సో వీళ్ళు ప్రాబబుల్ 11లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ మధు షనక ప్లేయింగ్ 11లో ఉంటాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బినురో ఫెర్నాండో మనకి ప్లేయింగ్ 11లోకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. హెడ్ టు హెడ్ ఓవరాల్ T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ చూసుకుంటే 29 మ్యాచెస్ అయితే జరిగినాయి. ఇండియా మొత్తం 20 మ్యాచెస్ విన్ అయింది. శ్రీలంక 9 మ్యాచెస్ విన్ అయింది. ఇండియా అవుట్ అండ్ అవుట్ డామినేషన్ అయితే హెడ్ టు హెడ్లో ఉంది. లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డ్స్ చూసుకుంటే రెండు టీమ్స్వి. శ్రీలంక 5 మ్యాచెస్లో మొత్తం ఒక్క మ్యాచ్ మాత్రమే విన్ అయింది, ఒక మ్యాచ్ అబాండన్ అయింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియా మొత్తం లాస్ట్ 5 మ్యాచెస్ కూడా విన్ అయ్యి వస్తుంది హై అండ్ కాన్ఫిడెన్స్తో. మరి ఈ సిరీస్లో చూడాలి ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తారా లేకపోతే ఓడిపోతారా అనేది. ఒకవేళ ఓడిపోతే కనుక సిరీస్ ఇండియా కైవసం అయిపోతుంది. ఒకవేళ శ్రీలంక గెలిస్తే కనుక ఇంకా సిరీస్ అలైవ్గానే ఉంటుంది. ఈ మ్యాచ్లో కీ బ్యాటర్స్ చూసుకుంటే శుభ్మన్ గిల్ వర్సెస్ పతిరానా. పతిరానాకి ఎగనెస్ట్ గా శుభ్మన్ గిల్ 6 balls ఫేస్ చేసిండు, 5 runs మాత్రమే స్కోర్ చేసి ఒక్కసారి అవుట్ అయ్యిండు. పంత్ వర్సెస్ మధుషన్క, ఒక బాల్లో ఒక్క రన్ కూడా స్కోర్ చేయకుండా అవుట్ అయ్యిండు పంత్ మధుషనక బౌలింగ్లో. సూర్యకుమార్ వర్సెస్ పతిరానా, 2 balls ఫేస్ చేసి ఒక్క రన్ కూడా స్కోర్ చేయకుండా ఒకసారి అయితే అవుట్ అయిపోయిండు సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ వర్సెస్ షనక, 5 balls ఫేస్ చేసి 2 runs స్కోర్ చేసి ఒక్కసారి అవుట్ అయ్యిండు షనక బౌలింగ్లో. శ్రీలంక నుండి కీ బ్యాటర్స్ చూసుకుంటే మన బౌలర్స్వి కుశల్ మెండిస్ వర్సెస్ అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ బౌలింగ్లో 7 balls ఫేస్ చేసి 9 runs స్కోర్ చేసి ఒక్కసారి అయితే అవుట్ అయ్యిండు. ఇక నిస్సంక చూసుకుంటే మనకి అక్షర్ పటేల్ బౌలింగ్లో 12 balls 12 runs స్కోర్ చేసి ఒక్కసారి అవుట్ అయ్యిండు. ఇది ఈ మ్యాచ్కి సంబంధించిన కంప్లీట్ హెడ్ టు హెడ్ రికార్డ్స్, పిచ్ రికార్డ్ డీటెయిల్స్ అండ్ కీ బ్యాటిల్స్, ఏ ప్లేయర్స్ ఎలా ఉన్నారు అనేది క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో మీకు ఈ మ్యాచ్లో ఎవరు బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. అట్లానే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఎవరి నుండి వస్తాయి అనేది కూడా ఎగ్జాక్ట్గా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారో. అట్లానే టీమిండియా విన్ అవుద్దా ఈ మ్యాచ్లో, శ్రీలంక విన్ అవుద్దా మరి కంబ్యాక్ ఇచ్చి అనేది కూడా కామెంట్ చేయండి. ఇక ఫ్యాంటసీ టీమ్ ప్రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్యాంటసీ 11 అయితే ఇస్తున్నా. ఫైనల్ ఫ్యాంటసీ టీమ్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఇలాంటి మంచి అనాలిసిస్తో మంచి ప్రాఫిట్స్ కూడా పొందాలనుకుంటే మీరు ఫ్యాంటసీ టీమ్స్ని ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అయిపోండి. అండ్ అట్లనే మన క్రికెట్ ఛానల్ న్యూస్ కూడా టెలిగ్రామ్ ఉంటుంది, జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.